ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళా ఎందుకొస్తా ఉండాడో ఏం తిరుపతి, మాటి మాటికి వచ్చి మమ్మల్ని బెదిరించి బొమ్మని నీ మేనల్లుడికి చెప్పుండవా ఏంది? నేను చెప్తే వినేవాళ్ళెవరున్నారిక్కడ? కంగారు పడకండి, గంగా బావ దగ్గర మారణాయుధాలు ఏమీ లేవు. రివాల్వర్ పెట్టుకుని తిరిగేవాడే కత్తి పట్టుకుని వచ్చేవాడికి భయపడే పరిస్థితి ఎందుకొచ్చిందంటే తప్పు చేసినందుకు. ఈ మాట చెప్పడానికి వచ్చావా? నేను నీ అంతు చూడకుండా నిన్ను విడిచిపెట్టి నువ్వు చేసిన తప్పుకి చట్టమే శిక్షించాలనుకుంటే మర్యాదగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవాలి. నా కొడుకు జైల్లో మగ్గుతా ఉంటే మీరు సంతోషంగా ఉంటారా? మేం సంతోషంగా ఉంటే చూడలేనివాడే ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. లలిత చావుకి కారణం దేవాని ఒప్పుకుంటే తప్ప నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను. ఇందులో బలవంతంగా ఒప్పించేదేముంది నాన్న? అన్నయ్య వల్లే కదా తను చనిపోయింది. నేను మర్డర్ చేశానని ఎవిడెన్స్ ఏదైనా ఉందా? రౌడీలను పురమాయించి లలితని ఫంక్షన్ హాల్ నుంచి కిడ్నాప్ చేయడం కూడా నేరమే. పోలీస్ వాడివైన నీకు ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చిన్నప్పటి నుండి కొట్లాటలు, కక్షలు, వీటితోనే సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికైనా రాజీపడి బతకలేరా? నేరం చేసిన వాడు సమాజానికి దూరంగా ఉండాలత్తయ్య. నీ కొడుకు ఒక ఆడపిల్ల ప్రాణం తీశాడు, ఇంకొక ఆడపిల్ల భవిష్యత్తుని నాశనం చేశాడు. ఈ లెక్క మనకు తెలిసినంత మాత్రమే. తెలియనివి ఎన్నున్నాయో. అవన్నీ బయటపడితే కోర్టులో వాదోపవాదాలు జరగకుండానే జనాలే ఊరి తీసేలా ఉన్నారు. అమ్మా శివ, నువ్వేం మాట్లాడుకో. గంగొచ్చాడు కదా, తనే చెప్తాడు. ఇంకా చెప్పేదేం లేదత్తయ్య. దేవా పోలీస్ స్టేషన్కి వెళ్తాడో లేక కోర్టుకు వెళ్తాడో చెప్పలేం. అక్కడ తను చేసిన పాపాలన్నీ బయటపెట్టి తనని లోపలెయ్యండని తనకి తానుగా లొంగిపోతే తప్ప క్షమించను. కాదు కూడదు అని ఎవరైనా తప్పు చేసి వెనకేసుకొస్తే మాత్రం వాళ్ళని కూడా విడిచిపెట్టను. ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోవద్దన్నయ్య. రోజులు బాలేవు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మైండ్ ఇట్. గంగా శివ ఇద్దరు వచ్చి బెదిరించగానే దీనికి కూడా లోకువైపోయాను. అబ్బోడా, మీ పోలీస్ బలగాన్ని దించితే అప్పుడు వాడేం చేస్తాడు? వద్దు నాన్న, జరిగిందంతా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిస్తే నా ఉద్యోగం పోవటమే కాదు, నాకు ఉరిశిక్ష పడినా పడచ్చు. మరి ఆ గంగను అడ్డుకునేది ఎట్టారా? కంగారు పడకనానమ్మా, నేను లలితని చంపినట్టు సాక్ష్యాధారాలు లేవు. అంత తేలిగ్గా తీసుకోకు. అట్టా అనుకునే పంచాయతీ పెట్టించి లలితని పెళ్లి చేసుకోమని తీర్పు చెప్పించుకున్నావు. పంచాయతీ అంటే గుర్తుకొస్తా ఉండది. పెద్దోడా, నాకు ఉపాయం తట్టిండది. తప్పు చేసిండని అబ్బోడు పంచాయతీ పెట్టిస్తే గంగను బతిమాలి తాళి కట్టాను కాబట్టి నాగవల్లి నా భార్య అని ఈడేడుకుంటే అక్కడున్న పెద్దోళ్ళు కూడా పెళ్ళయ్యాక కాపురం చెయ్యాలంటారు. శివపార్వతిని అట్నే కదా కాపురానికి పంపింది. మరి శ్రీవల్లి? ఇంకా దాని గురించి ఆలోచిస్తావేంద్రా? వదిలేయ్. నాగవల్లి మన ఇంటికొస్తే
నువ్వు పెట్టే ఇబ్బందులకి అది వెళ్ళిపోతాది. ఒకవేళ వెళ్ళకపోతే సాయంత్రానికల్లా దాన్ని కనుమరుగయ్యేలా చేసి ఎవరితోనో వెళ్ళిపోయిందని పుకారు పుట్టిద్దాం. శభాష్రా పెద్దోడా, ఈ ఆలోచన చాలా బాగుండది. సరే నాన్న, వెంటనే అమలు చేద్దాం. ఆపవయ్యా, డప్పు కొట్టుకుంటూ ఇంటికి వస్తున్నావెందుకు? ఇక్కడ పంచాయతీ పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు, వెళ్ళు. ఈ పెదనాయన పంచాయతీ పెట్టించాడమ్మా. గంగను వాళ్ళ చెల్లెళ్ళందరినీ తీసుకొని రమ్మన్నాడమ్మా. మేమేం చేశామని? న్యాయం జరగాలనేసి ఊళ్ళో పెద్ద మనుషులు పంచాయతీకి పిలిస్తే రావాల్సిందే గంగా. మాకు అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? మనం ఇక్కడ మాట్లాడితే లాభం లేదు శ్రీవల్లి, అక్కడికే వెళ్ళి తేల్చుకోవాలి. మేమెందుకు పంచాయతీకి రావాలి? తప్పు చేసింది వరదరాజుల కొడుకు. నా నుంచి రక్షించుకుంటారో పంచాయతీలో శిక్ష వేయించుకుంటారో అది వాళ్ళ ఇష్టం. నువ్వెళ్ళు. గంగా, మీ పంచాయతీని తేల్చేటోడిని నేను కాదు. విషయం మీకు చెప్పమన్నారు, చెప్పాను. ఊరంతా డప్పు కొట్టుకొని వెళ్తాను. యావత్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా పంచాయతీకి వెళ్ళకపోయినా మనదే తప్పవుతుంది బావా. ఎవరికి అన్యాయం చేశామని, ఎవరిని మోసం చేశామని మనం వెళ్ళాలి. అవునన్నయ్య, అక్కర్లేదు. ఏదైనా ఉంటే వాళ్ళే ఇక్కడికి వస్తారు. శ్రీవల్లి, మంచి చెప్పే నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? పంచాయతీ అన్నాక నిజానిజాలు తేలాలి. అక్కడికెళ్ళి ఏం తేలుస్తారు శివ? నా చెల్లి మెళ్ళో బలవంతంగా తాళి కట్టారనేసి కుమిలిపోయి ఏడుస్తుంటే జనాలు చూసి నవ్వుతారు. జరిగిందేదో జరిగిపోయింది, కలిసిమెలిసి ఉండండి అని తీర్పు చెప్తారా? అలా చెప్తే మనం ఎందుకు ఊరుకుంటామమ్మా? ఊరుకోకండి, నిలదీయండి, అన్యాయాన్ని ఎదిరించండి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, లలిత ప్రాణాలు తీసినవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాయిగా పోలీస్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాగవల్లి భవిష్యత్తు దిక్కుతోచని విధంగా చేసినవాడు ఏమీ జరగనట్టుగా పూట గడిపేస్తున్నాడు. అలాంటి వాణ్ణి చట్టం ఎప్పుడు శిక్షిస్తుందో తెలియదు, కానీ పంచాయతీకి రమ్మన్నప్పుడు ఊరందరి ముందు శిక్ష పడేలా చెయ్యాలి. బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోకండి. నా మాట వినండి. ఇప్పటి వరకు మనం ఏ తప్పు చేయలేదు, కానీ తప్పు చేసినవాడు తప్పించుకోకూడదు. నేనన్న దాంట్లో తప్పు ఉంటే ఇంకొక్క మాట మాట్లాడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.